అదిరిపోయింది అసలు. స్పై సినిమా అంటే ఇలా తీయాలి. వార్ 2 తీశారు, తొక్కలా ఉంది. దురంధర్ 2 లాంటి సినిమాలు తీయాలి. అదిరిపోయింది. పాన్ ఇండియా అయితే దురంధర్ హిట్ అన్న. జనరల్ గా మనం వేరే మూవీస్ అంటాం కదా, ఒక 2 hours లెంత్ ఉన్నా సరే బోర్ కొట్టింది లాగ్ అంటాం కదా. 4 hours లెంత్ ఉన్నా సరే ఇంకొక గంట ఉంటే బాగుండదు అనిపించింది. ఆ లెవెల్ అవుట్పుట్ తెచ్చుకున్నారు. అంత తక్కువ బడ్జెట్ లో, లేదంటే అంత లెంత్ పెట్టుకొని కూడా సాటిస్ఫై చేశారంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మూవీ విషయానికి వస్తే మాత్రం రణ్వీర్ సింగ్ గారికి ఉన్న అవార్డ్స్ అన్ని వచ్చేస్తాయి ఇయర్ మొత్తం. ఎందుకంటే ఆయన మొత్తం వన్ మ్యాన్ షో చేసినట్టు చూపించాడు. మొత్తం కంప్లీట్ గా ఎక్స్ట్రాడనరీ అని చెప్పుకోవచ్చు అన్న. సో మెయిన్ పాజిటివ్ కూడా ఏంటంటే ఆదిత్య గారి ఆయన స్టోరీ టెలింగ్ అయినా, లేదంటే చాప్టర్ వైజ్ గా స్టార్టింగ్ అని ఎండింగ్ అయినా సరే చాలా బాగా ఇచ్చుకున్నారు. అండ్ క్లైమాక్స్ కూడా ఎక్స్ట్రాడనరీ అని చెప్పుకోవచ్చు. అండ్ నిజంగా చెప్తున్నా సినిమా నిజంగా చెప్తుంది దురంధర్ ర్యాంపేజ్ అనమాట. నిజంగా అంటే మన తెలుగు సినిమా కాకపోయినా ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా వచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ ఏంటంటే ఈ 2 రాష్ట్రాల్లో బాగా ఊగిపోతారు సినిమాకి. బట్ దురంధర్ ఏంటంటే కంటెంట్ పరంగా మనకు నోటి మార్పు ఎందుకు వచ్చింది, బ్రోటల్ అనమాట. అంటే ఫస్ట్ హాఫ్ అనుకుంటే సెకండ్ హాఫ్ లో మరీ బ్రోటల్ ఒక సీన్స్ ఉంటాయి అనమాట. అంటే స్పాయిల్ చేయాలని కాదు కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అయితే నిజంగా వేరే లెవెల్ అనమాట. 2 క్యామియోస్ కూడా ఉంటాయి. అందులో నరేంద్ర మోడీ గారు ఉంటారు. నిజంగా చెప్తున్నాను దురంధర్ బెస్ట్, ఇది బెస్ట్ అంటే పాన్ ఇండియాగా దురంధర్ ర్యాంపేజ్ అన్న. తెలుగు రాష్ట్రాల పరంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఇష్టపడే వాళ్ళు ఉస్తాద్ భగత్ సింగ్ చూస్తారన్న. దురంధర్ 2 ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ మాత్రం ఇరగదీసింది సార్. నిజంగా చెప్తున్నా, డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆల్రెడీ మన హిందీ భాష నుంచి తెలుగు డబ్బింగ్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాన్స్ చాలా మంది ఆయనకి, అందుకే ఇక్కడ తెలుగులో రిలీజ్ చేశారు. ఈ సినిమా దురంధర్ 2 ఎమోషన్ కానీ యాక్టింగ్ కానీ అన్నీ బాగా చేసిండు హీరో గారు. ప్రతి ఒక్క సీన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఇది ఒక మంచి సెన్సేషన్ సినిమా చెప్పవచ్చు డైరెక్టర్ కెరియర్లో. ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ. అంటే స్పై సినిమా కదా బ్రో, ఆల్రెడీ చూసాను దురంధర్. మనం నేచురాలిటీ ఇందులో కూడా ఉంది, దురంధర్ లో ఉంది. అంటే మొత్తం డిఫరెంట్ ఉంది. మనం ఎంత అనుకుంటామో దానికంటే డిఫరెంట్ ఉంటుంది సినిమా. మనం ఊహించుకున్న దానికి ఎక్కువ ఉంటుంది. సినిమా చూస్తుంటే మాత్రం మనం ఎంత ఊహించుకున్నా దానికంటే డబల్ ఉంటుంది సినిమా. ఇది మాత్రం దురంధర్ 2 మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. మాత్రం చాలా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. నిజంగా చెప్తున్నా, డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. సూపర్.